దొంగ సంతకంతో మెడికల్ రిపోర్టులు జారీ చేస్తున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ నడపడంతో పాటు డాక్టర్ లేకుండానే డాక్టర్ సంతకంతో మెడికల్ రిపోర్టులు ఇస్తున్నాడు. ల్యాబ్ నడుపుతున్న వ్యక్తి గతంలో 104 వాహనంలో టెక్నీషియన్ గా పనిచేశాడు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనూ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ పేషెంట్లను తన ప్రైవేట్ ల్యాబ్ లో టెస్టుల కోసం పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతడి భార్య ఇదే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హెడ్ నర్స్ గా పనిచేస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగానే ప్రైవేట్ ల్యాబ్ నడుస్తున్న వైద్యాధికారులు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మాది ఈ ల్యాబ్ అనేది 2017 నుంచి నడుపుతున్నాము. రీసెంట్గా జరిగినటువంటి కొత్త ఏదైతే మెడికల్ యాక్ట్ వచ్చిందో దాంట్లో డాక్టర్ డిజిటల్ సైన్ అనేది కంపల్సరీ కావాలి అన్నారు. దానికి సంబంధించి డాక్టర్ కృష్ణ గారి ఏదైతే డిజిటల్ సిగ్నేచర్ ఉందో సార్ తీసుకొని మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. సార్ది డిజిటల్ సైన్ అనేది మా ల్యాబ్ ద్వారా మేము యూజ్ చేసుకుంటాం. ఆల్రెడీ పర్మిషన్స్ డిఎంహెచ్ఓ నుంచి పర్మిషన్స్ ఇవి ఇచ్చేటప్పుడు మాకు పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత ఇస్తారు. సో ఆ విధంగా పర్మిషన్స్ అన్నీ కూడా వచ్చాయి. సార్ది డిజిటల్ సైన్ కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పేషెంట్స్కి సంబంధించినంత వరకు మేము పూర్తి స్థాయిలో టెక్నీషియన్స్ చేసి చూసుకున్న తర్వాతనే ఇస్తాము. ఏదైనా అబ్నార్మాలిటీస్ వచ్చాయి అన్నప్పుడు కంపల్సరీ డాక్టర్కి మేము చూపించిన తర్వాత అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఇస్తాము.